కాశ్మీర్లో ఉగ్రవాదుల దాడిని ఖండిస్తూ ఆంధ్రప్రదేశ్ ఎడిటర్స్ అండ్ జర్నలిస్ట్ యూనియన్, మీడియా కెమెరామెన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఒంగోలు ఎంసీఏ భవన్ వద్ద నుండి చర్చ్ సెంటర్ వరకు క్యాండిల్ ర్యాలీ నిర్వహించి మృతులకు నివాళులర్పించారు. ఉగ్రవాదులు నశించాలి, భారత్ మాతాకి జై అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఏపీఈజేయు రాష్ట్ర అధ్యక్షుడు మేకపాటి మాల్యాద్రి, ఎంసీఏ అధ్యక్షుడు వెలుపుల నాగేశ్వరరావు, ఎంసీఏ వ్యవస్థాపక మరియు గౌరవాధ్యక్షుడు ఇఫ్తిఖర్ బాషా మాట్లాడుతూ ఉగ్రవాదులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. అమరులైన జవాన్ల ఆత్మశాంతి కలిగేలా కేంద్ర ప్రభుత్వం ఉగ్రవాదులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఉగ్రవాదుల దాడిలో మరణించిన వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ మృతుల ఆత్మకు శాంతి కలగాలని ఆకాంక్షించారు. ఆంధ్రప్రదేశ్ ఎడిటర్స్ జర్నలిస్ట్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు ఉబ్బా అశోక్, ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ఎడిటర్స్ జర్నలిస్ట్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు ఉబ్బా అశోక్, ఉపాధ్యక్షులు శైలజ, హుమయూన్ బాషా, మీడియా కెమెరామెన్ అసోసియేషన్ సెక్రటరీ రాజశేఖర్, జాయింట్ సెక్రటరీ ప్రతాప్ రెడ్డి, చెనసుబ్బారావు, అశోక్, తిరుమలశెట్టి శ్రీనివాసరావు, రాయపాటి జగదీష్, చిక్కాల కిరణ్, కిషోర్, శివ, రాజు, బెల్లం బాబు, రవితేజ, ఆచారి, శేషు, రాఘవ, మారుతి, సుబ్బారావు, బైరపనేని శ్రీనివాసరావు, అన్వర్ బాషా, పసుపులెడ్డి సాయి, కాళేశావలి, సిహెచ్ కిషోర్ తదితరులు పాల్గొన్నారు. ఉగ్రవాద దాడుల్లో భారతీయులు 28 మంది చనిపోయారు. వాళ్ళలో మన ఆంధ్రప్రదేశ్ కావలి వాళ్ళు ఒకరు, వైజాగ్ వాళ్ళు ఒకరు ఉన్నారు. వాళ్ళ కుటుంబాలకి తరపున మేము మా యూనియన్ తరపున ప్రగాఢ సానుభూతి. అంతేగాక చనిపోయిన 28 కుటుంబాల వల్ల కూడా మేము అందరం శ్రద్ధాంజలి ఘటిస్తున్నాం మా యూనియన్ తరపున. పహల్గామా దాడిలో ఉగ్రవాదులు నిర్వహించినటువంటి దాడులపైన తీవ్రంగా ఖండిస్తూ మా ఏపీజేయు యూనియన్ టీం మెంబర్స్ అందరం కూడా ర్యాలీని ఈరోజు మేము నిర్వహించాము. ఈరోజు మీడియా కెమెరామెన్ అసోసియేషన్ మరియు ఆంధ్రప్రదేశ్ ఎడిటర్స్ అండ్ జర్నలిస్ట్ యూనియన్ ఆధ్వర్యంలో పహల్గామ్లో మరి ఎవరైతే యాత్రికులు 26 మందిని ఉగ్రవాదులు అతి దారుణంగా కాల్చి చంపటాన్ని యావత్తు ప్రపంచం మొత్తం ఖండిస్తూ ఉంది. ఇలాంటి దుశ్చర్యలను భారత్ తిప్పికొట్టడానికి సిద్ధంగా ఉంది. మరి కొంతమంది దేశ సమైక్యతను నాశనం చేయడానికి ఈ కుట్ర పన్ని ఉన్నారు. కాబట్టి దేశంలో కుల మతాలకు అన్ని ఏకమై మరి పాకిస్తాన్కి దీటైన సమాధానం చెప్పడానికి రెడీగా ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఇంతటితో మీ రాజకీయ వాపకపోతే రాబోయే రోజుల్లో మీరు మూల్యం చెల్లించడం తప్పదు అని చెప్పి పాకిస్తాన్ని ఇండియా హెచ్చరిస్తూ ఉంది. జర్నలిస్టులు మొత్తం ఈరోజు ఐక్యంగా కలిసి మరి ఎవరైతే పహల్గామ్లో చనిపోయారో వాళ్ళందరికీ ఆత్మకు శాంతి చేకూరాలని చెప్పి మేము ఈరోజు నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈరోజు ఎంసీఏ ఏపీజే ఆధ్వర్యంలో ఉగ్రవాదులు దాన్ని ఖండిస్తూ ఎంసీఏ కలెక్టర్ దగ్గర మన చర్చ్ సెంటర్ వరకు కోవతులతో నిరసన తెలియజేయబడింది. ఉగ్రవాదుల దాడిలో గాయపడిన భారతీయులందరూ కోలుకోవాలని, అలాగే చనిపోయిన వారి కుటుంబ సభ్యులకు ఆత్మశాంతి కలగాలని కోరుకుంటున్నాం. ఉగ్రవాదుల దాడి పాకిస్తాన్కి ఒకటే చెబుతున్నాం, పాకిస్తాన్ ఏదో భారతీయులు తక్కువ అంచనా వేస్తుంది. ఒక్కసారి ఇవి చేయాలంటే మీ పరిస్థితిని ఆలోచించుకోండి. ఎంతవరకు చేయాలి అంతవరకే ఉండండి. ఎక్కువ ఇది చేయబోతే మటుకు భారతీయుల చేతిలో మీరు అన్యాయం అయిపోతారో అది ఆలోచించుకోండి. మీకున్న మీ పాకిస్తాన్ మొత్తం సర్వనాశనం అయిపోతుంది. త్వరలో చేస్తూ ఉండండి. ఇదే మేము అందరికీ ఖండిస్తున్నాం భారతీయులుగా.